ఏపీలో ఫర్ ద ఫస్ట్ టైం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే రేపు ఏపీ ప్రభుత్వం సంకల్పించినటువంటి మన ఊరు మాట మంతి అనే కార్యక్రమంలో ఏపీ గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ రేపు ఒక పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లా రావివలసలో ఉన్నటువంటి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని రేపొద్దున ఇక్కడ ఉన్నటువంటి భవానీ థియేటర్లో వర్చువల్గా కలుసుకుని వాళ్ళ సమస్యలను అయితే వాళ్ళు స్వీకరించడానికైతే పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. అసలు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు రేపొద్దున పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యలని వాళ్ళు ఏ విధంగా తీసుకువెళ్తారు అనేది మనం ముందుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికి మనం శ్రీకాకుళం జిల్లా రావివలస గ్రామంలో అయితే ఉన్నాము. ఈ సచివాలయ పరిధిలో కొందరు ప్రముఖులు ప్రజలు అయితే ఉన్నారు. వారి మనోభావాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రస్తుతానికి రావివలసలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర అయితే ఉన్నాము. ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి పంచాయతీలో అయితే ప్రముఖులు అయితే ఇక్కడ ఉన్నారు. గతంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడున్నటువంటి అభివృద్ధి పైన రేపు పవన్ కళ్యాణ్తో ఈ గ్రామస్తులందరూ కూడా ఎలాగా చర్చించదలుచుకున్నారు, అసలు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు గతంలో అభివృద్ధి ఎలా ఉండేది, రేపు పవన్ కళ్యాణ్తో ముఖాముఖి అనేది ఒక పైలట్ ప్రాజెక్టుగా ఈ రావివలస గ్రామాన్ని ఎంచుకున్నారు. అయితే గతానికి ఇప్పటికి వర్తమానానికి ఏమన్నా వ్యత్యాసం చూపించే దిశగా మీరు అడుగులు వేయదలుచుకున్నారా, రేపు మీ సమస్యలు ఆయనకి ఏ విధంగా నివేదించదలుచుకున్నారు? యాక్చువల్గా అభివృద్ధి అనేది 2014 నుండి 19 వరకే జరిగింది. అది స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఆయన ఇచ్చినటువంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా కుంటుపడింది. గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని కూడా చేసినా సరే బిల్లులు ఈవేళకి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇమ్మీడియట్గా టెంపరీ రిలీఫ్ లాగా ఎక్కడెక్కడ అత్యవసరమో ఆ కార్యక్రమాలన్నిటి కూడా గ్రాంట్స్ రిలీజ్ చేశారు. డిఆర్డిఏ ద్వారా, ఎన్ఆర్ఈజీ ద్వారా రిలీజ్ చేశారు. ఆ రోడ్లు కూడా అవుతున్నాయి, కొన్ని పూర్తి అయినాయి, కొన్ని అవుతున్నాయి, ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకెక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ అవసరమో వాటన్నిటికి కూడాను ఈసరికే మేము అందరం కూడాను ఒక లిస్టు తయారు చేసి ఇచ్చాం. దానికి కావాల్సిన ఎస్టిమేట్లు చేసి అప్రాక్సిమేట్ మనీ ఎంత ఏమిటని చెప్పేసి పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ అసెస్ చేశారు. దాని ప్రకారం ఒక లిస్ట్ తయారైంది. అది కాకుండా ఇన్ అడిషన్ టు దట్ గ్రామాభివృద్ధి కోసం ఏమేమి కార్యక్రమాలు కావాలని అంటే మహిళల అభివృద్ధి కావాలి. ప్రతి ఇంటికి కూడా ఈసరికే అన్ని ఊళ్ళలో ఏదైనా అన్ని ఇళ్ళ దగ్గర కూడాను ఈ బాత్రూమ్లు కానీ లీటర్లు కానీ కట్టి ఉంటే సరే, లేకపోయినా వాళ్ళకి కూడా అవి కూడా కంప్లీట్ చేయాలని శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా ఒక ఆలోచనలో ఉంది. అది కూడా కంప్లీట్ చేయాలి. ఏ రోడ్డు కూడా ఖాళీ లేకుండా ఉండకూడదు. ఈ ఊర్లో సమస్య అంది లేకుండా చేయాలని, దీంతో కాకుండా ఈ ఊర్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి. అగ్రికల్చర్ డిపెండెంట్స్ కనుక అది కూడాను డెవలప్ చేయాలని చెప్పేసి మేము అప్పీల్ చేశాం. అది కూడా రాసుకున్నారు. ఆర్డీఓ గారు, జిల్లా ఆఫీసర్స్ అందరూ కలిపి కలెక్టర్కి నివేదించి అది చేస్తారు. రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఇంటరాక్షన్లో ఈ గ్రామస్తులు మాట్లాడడానికి 45 మినిట్స్ ఇచ్చారు. ఆ 45 మినిట్స్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ గ్రామ సమస్యలు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. మనిషికి 2 నిమిషాలు చొప్పున ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు. ఆ 2 నిమిషాల్లో నివేదిస్తాం. ఈ పంచాయతీని రాష్ట్రంలో ఒక మోడల్ పంచాయతీగా చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళిక వేసుకున్నారు డిప్యూటీ సీఎంగా. దాని ప్రకారం మేము ఈ గ్రామానికి ఏంటేంటి అవసరమో అన్ని కార్యక్రమాలు కూడా మేము నివేదిస్తున్నాం. తర్వాత కాలనీస్ కావాలి, అది కూడా మేము అడుగుతున్నాం. కొన్ని ఒక 100 కాలనీల వరకు కావాలి, అది కూడా అడుగుతాం. తర్వాత మహిళా అభివృద్ధి కోసం, ఆర్థిక స్తోమత పెంచడం కోసం వాళ్ళందరూ కూడాను సస్టైనబుల్గా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన పరిశ్రమలు ఏమైనా చిన్న పరిశ్రమలు ఉంటే అవి కూడా అడుగుతాం, అవి కూడా పెట్టమంటున్నాం. ఆ రకంగా కూడాను వృత్తి కల్పించడం. అందరూ కూడా అగ్రికల్చర్ డిపెండెంట్స్ కాదు కదా, కొంతమంది ఈ ఊర్లో లేబర్ ఎక్కువ, ఇక్కడ అక్కడ పనులకు పోతున్నారు, పక్క టౌన్కి పనులు పోతున్నారు. అది కాకుండా ఇంటి దగ్గర ఉండి పనిచేసి హౌస్ హోల్డ్ ఎర్నింగ్స్ చేయడానికి కావాల్సిన అవకాశాలు ఏముంటే చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఇంటి పరిశ్రమలు, ఈ పరిశ్రమలన్నిటికి కూడా ఏటేటి సూటబుల్ అవుతాయి. ఇక్కడ ఉండే వృత్తులను బట్టి, మనుషులను బట్టి, వాళ్ళకుండే అవగాహన బట్టి, వాళ్ళ చదువుకునే వ్యవహారాన్ని బట్టి
దాన్ని బట్టి అవి కూడా చేయమని చెప్పేసి కోరుతాం. అవన్నీ అభివృద్ధి అయినప్పుడు ఒక మోడల్ పంచాయతీగా ఈ రాష్ట్రానికే ఒక అభివృద్ధి చెందిన పంచాయతీగా మేము నివేదించాలనుకుంటున్నాం. ఆ రకంగా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గం సెలక్షన్, నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారు మన స్థానిక మంత్రిగా రాయవలసి మీద ఎంతో అభిమానంతో ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అందువల్ల గ్రామస్తులందరూ కూడా చాలా సరదాగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. దీనికి కావాల్సిన కోఆపరేషన్ అంతా చేస్తాం. పార్టీతో పనిమేయం లేకుండా ప్రతి ఓటరు, ప్రతి మనిషి, ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి అభివృద్ధి కార్యక్రమాలు 1 yearలో కానీ 2 yearsలో కానీ 3 yearsలో కానీ ఈ ప్రోగ్రాం ఎంతకాలం ఇస్తే అంతకాలంలో మేము పూర్తి చేస్తాం. అది గ్రామస్తులందరినీ సమీకరిస్తాం. గ్రామ పెద్దలుగా మేమందరం కూడాను ఇక్కడ మేము మైక్ ముందు మాట్లాడే ప్రతి ఒక్కరం కూడాను మేమందరం కూడా సమీకరించి ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇదే ఏపీలో ఫర్ ది ఫస్ట్ టైము ఈ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి రావివలసని ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఇటు రావివలస చుట్టూ కూడా చాలా వరకు కూడా అగ్రికల్చరల్ మీదే ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ రేపు వర్చువల్గా సమస్యలు తెలుసుకోదలుచుకున్నారు. అది మీకు ఎలా అనిపిస్తా ఉంది? ముందుగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరితో సంప్రదింపు అనే కార్యక్రమం, దీన్ని డిప్యూటీ సీఎం గారు మన పంచాయతీని ఎంచుకోవడం, దానికి కృషి చేసిన మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి ప్రత్యేకంగా పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనిలో ఒక ప్రాజెక్టుగా తీసుకున్న మన రాష్ట్రంలో మా పంచాయతీ సెలెక్ట్ అవ్వడం మాకు చాలా ఆనందదాయకం. దానికి ప్రజలందరూ హర్షాతిరేకతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మనకి ఇంతకుముందు చాలా సమస్యలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వాటర్ స్కీమ్ సంబంధించి మిగతా చాలా సమస్యలు తీర్చుకున్నాం. ఈ 5 సంవత్సరాలు దాన్ని గొడ్డు కాలంగా మారి మళ్ళీ ఈరోజు ఈ ప్రతిష్టాత్మకంగా తీర్చుకునే కార్యక్రమంలో పంచాయతీ చేర్చడం, రేపు ఈ భాగంలోనే మాకు టెంపుల్ ఎండల మల్లికార్జున స్వామి చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం మా గ్రామంలో ఉండడం, దాన్ని కూడా ఒక టూరిజంగా మన మంత్రివర్యులు గారి, మన డిప్యూటీ సీఎం గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక టూరిజంగా మాకు కేటాయిస్తే ఈ ఉపాధిలో భాగంగా దాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మాకు చాలా రోజుల నుండి మూతపడిన ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫెర్రో ఎల్ఐస్ అని. దానిలో ఇంచుమించు ఒక 500 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. అది కూడా మరుగున పడిపోవడం చాలా బాధాకరం. దాన్ని సార్ కొంచెం దృష్టిలో పెట్టుకొని దాన్ని ఏమైనా కొంచెం ముందుకు తీసి ఓపెన్ చేసి చెరవగలిస్తే మాకు కూడా ఒక ఉపాధి, చాలామంది చదువుకున్నారు ఉన్నారు, అంతకుముందు దానిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉపాధి దొరుకుతుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా మిగతా సమస్యలు ఆల్రెడీ మేము ఆర్డీఓ గారు కానీ మిగతా డిపార్ట్మెంట్కి ఎవరికి సంబంధించిన సమస్యలు నిన్న ఇవ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం గారికి, స్థానిక మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తీసుకుంటే ఇది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయినటువంటి నియోజకవర్గం ఇది. అయితే ఈ అచ్చెన్నాయుడు తాలూకా నియోజకవర్గంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ మాటా మంత్రి అనే ప్రోగ్రాం ద్వారా ప్రజలతో మమేకం అవ్వాలని చూస్తుంది. అయితే ఈ మమేకం అయ్యే సందర్భంలో మీ గ్రామంలో అతి భయంకరమైన సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఆయన దగ్గర ఏమన్నా పెట్టదలుచుకున్నారా? ముందుగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో మాటా మంత్రి పైలట్ ప్రాజెక్టులో భాగంగా టెక్కల నియోజకవర్గం నుండి రాయవలస పంచాయతీని ఎంపిక చేసినందుకు కృషి చేసినటువంటి మా నియోజకవర్గ శాసనసభ్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఈ ప్రోగ్రాంకి ప్రిపేర్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మేము 2014 నుండి 19 వరకు ఈ పంచాయతీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగాము. తర్వాతను 19 నుండి 24 వరకు వచ్చినటువంటి గవర్నమెంట్లో చాలామంది ఈ పంచాయతీలో నిరుపేదలు ఉన్నారు. వ్యవసాయ కూలీలు అవనివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ లేబరు, తర్వాత చాలామంది ఉన్నారు. చాలా కులాలు ఉన్నటువంటి పంచాయతీ ఇది. అయితే ఇక్కడ ఉన్నటువంటి లేబర్లు వ్యవసాయ ఆధారిత భూములు ఉన్నప్పటికి కూడా చాలామంది పని లేకపోతే బ్రతకలేని స్థితి ఉంది ఇక్కడ. ముందుగా మేమేమనుకుంటున్నామంటే 2014 నుండి 19 వరకు ఏవైతే ఇళ్ళు మంజూరు చేశారో అవి ఆ ప్రభుత్వం ఒక పాలసీ మ్యాటర్ తీసుకొని 14 నుండి 19 వరకు బిల్లులు ఇవ్వకుండా నిలుపుదల చేసేయడం వల్ల ఈరోజు కూడా చాలామంది సగం కట్టినటువంటి ఇంట్లో చాలామంది కుటుంబాలు ఉన్నాయి. అవి
ఇప్పుడు వెంటనే వాటికి పేమెంట్లు ఇచ్చి అవి పునరుద్ధరించాలని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలని కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈ పంచాయతీలో యువత చాలామంది ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు, దానికి తగినటువంటి ఉద్యోగ ఉపాధి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఏవైతే యువకులు ఉన్నారో వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ యువకుల్ని స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి వారు స్వతంత్రంగా మినీ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు కానీ మినీ పరిశ్రమలు కానీ ఇలాంటి పెట్టుకొని వాళ్ళు బ్రతుకుతూ 10 మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నం చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారికి మా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించాము. అయితే ముఖ్యంగా చాలా ప్రసిద్ధమైనటువంటి ఎండల మల్లికార్జున స్వామి ఉన్నటువంటి ఈ పంచాయతీని చాలా సుందరంగా మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మరి అలాగే మా ప్రీతం నాయకులు అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రం కింద కూడా ఇది చాలా ప్రసిద్ధిగాంచినటువంటి రావివలస క్షేత్రం. అయితే ఈ రావివలస క్షేత్రాన్ని ఏ విధంగా ఇది ఇంకా పునరుద్ధరిస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ జిల్లాలో చాలా వరకు పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా రావివలసతో సమానమైనటువంటి పర్యాటక కేంద్రం అనేటువంటిది ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇది తూర్పు సముద్ర తీరము, రెండోది పక్కనే పెలికాన్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా పర్యాటక కేంద్రంగానే గుర్తింపు పొంది ఉంది. అలాగే చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా, ఒక రాష్ట్ర పర్యాటక కేంద్రంగా కాకుండా ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీని తాలూకా తీవ్రత, దీని తాలూకా ముఖ్యమైనటువంటి ఈ విషయం ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు 25 ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం పర్యాటక శాఖంగా చేయమని. అదృష్టం కొద్ది గతంలో ఉన్నటువంటి చిరంజీవి గారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రత్యేకంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సహకరించారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఇది కూడాను మామూలు ఏదో పర్యాటక కేంద్రంగా నామవాసిగా కాకుండా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తూ పర్యాటక కేంద్రంగా కానీ గుర్తిస్తే చాలా సమస్యలకు అందులో పరిష్కారం లభిస్తుంది. కాబట్టి ఇటు పక్కన సబ్ స్టేషన్ ఉంది. జిల్లాలో అత్యంత ప్రముఖమైనటువంటి 233/11 kV సబ్ స్టేషన్ ఈ ఊర్లోనే ఉంది. అలాగే పెలికాన్ బర్డ్స్ కూడా ఈ పక్కనే ఉన్నాయి. తూర్పు సముద్ర తీరం, ప్రపంచంలో అరుదైనటువంటి ఉప్పు ఉత్పత్తి కేంద్రం కూడా ఈ పక్కనే ఉంది. అలాగే మహాత్మా గాంధీజీ కూడా ఈ పరిసర ప్రాంతాలని పర్యటించారు. ఎంతో ముఖ్యమైనటువంటి గ్రామం ఇది. కాబట్టి దీన్ని గుర్తింపు తేవడం పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆయన అదృష్టం. ఆయనతో పాటు మేము కూడా అదృష్టవంతులం. తెచ్చినటువంటి స్థానిక అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారితో సహా సహకరించినటువంటి ప్రతి వాళ్ళకి కూడా నేను తల వంచి శిరస్సుతో నమస్కారం చేస్తూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. అయితే గ్రామంలో యూత్ కూడా ఉన్నారు. యూత్కి తగ్గ యూత్లో భాగంగా ఒక ప్రొఫెసర్ కూడా మన దగ్గర ఉన్నారు. ఆయన మాటలు అయితే తెలుసుకుందాం. ఈ గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఇటు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతం చూసుకుంటే రాయవలసే కాదు, అటు తేలినీలాపురం పక్షి విహార కేంద్రం కూడా ఉంది, అటు ముందుకెళ్తే భావనపాడు తీర ప్రాంతంగా కూడా ఉంది. అసలు రేపొద్దున పవన్ కళ్యాణ్ వర్చువల్ రియాలిటీ ప్రోగ్రాము ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అయితే ఈ గ్రామం తరపు నుంచి ఎటువంటి నివేదనలు అందుతాయి అనేది ఈ ప్రొఫెసర్ మాటలో విందాం. నమస్కారం అండి. రాయవలస పంచాయతీ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే నియోజకవర్గంలో మా పంచాయతీ సెలెక్ట్ చేసినందుకు మా గౌరవ మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి నా తరపున అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రధానంగా రాయవలస పంచాయతీలో 2800 మంది జనాభా ఉన్నారు సార్. అందులో 3 గ్రామాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి రాయవలస, చిన్ననారాయణపురం, దామోదరపురం. ఈ 3 గ్రామాలని అనుసంధానిస్తూ 2014-19 సంవత్సరంలో అనేక సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. 3 గ్రామాలని అనుసంధానిస్తూ ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ గ్రామాలకి రోడ్డు సదుపాయం కూడా ఇచ్చి 3 గ్రామాలు అనుసంధానించాలని కోరుతున్నాను సార్ ప్రధానంగా. అలాగే మన పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మన రాయవలస టెంపుల్ ఉంది. ఇది ఒక టెంపుల్ విలేజ్గా డెవలప్ చేయాలని శ్రీముఖలింగం అరసవిలతో సరిసమానంగా దీన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇన్వాల్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ఎందుకంటే ఇదివరకు మన జిల్లా గంజాం డిస్ట్రిక్ట్లో ఉండేదండి స్వతంత్రానికి పూర్వం. కాబట్టి ఈ క్షేత్రానికి ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఎంత ప్రాముఖ్యత ఉందో అటు ఒరిస్సా ఆ పర్టికులర్ బార్డర్ ఏరియాస్ నుంచి కూడా భక్తులు చాలా ప్రధానంగా వస్తుంటారు. సో వాళ్ళ కోసం ఇక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుచున్నాం సార్. అలాగే ఇక్కడ మ్యాక్సిమం వలస వెళ్తున్నారు సార్ ఎక్కువ
ఎక్కువ మంది మా పంచాయతీ నుంచి. సో దాన్ని నివారించడానికి టూరిజంతో పాటు ఎప్పటి నుంచో మూతపడి ఉన్న అక్కడ ఫెర్రో అలైస్ ఫ్యాక్టరీని కూడా డెవలప్ చేయాలని కోరుతున్నాం. అలాగే చాలామంది గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మన పంచాయతీలో చాలామంది చదువుకుని ఉన్న వాళ్ళకి సరైన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళి కోర్సులు నేర్చుకొని తద్వారా ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు సార్. ఇక్కడ దగ్గరలోనే ఉన్న స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది గవర్నమెంట్. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రతి యువతని ఇన్వాల్వ్ చేయాలని, తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొంది తర్వాత ఉపాధి అవకాశాలు కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ఏంటంటే ప్రధానంగా టెక్కల నుండి రాయవలసి 3 కిలోమీటర్లు అండి. దీనికి సుమారుగా 40 అడుగుల రోడ్డు కావాలి. అలాగే ఇక్కడ ఉండడానికి టూరిస్టులకు ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. అలాగే మాకు ఈ యండ్ల మల్లికార్జున స్వామి గుడికి ఆనించుకొని సుమారుగా 50-60 ఎకరాల చెరువు ఉంది. దాన్ని ఒక పార్క్ టైప్లో చేసి వచ్చే టూరిస్టులకి నెక్స్ట్ కార్తీక మాసంలో సుమారు 1 మంత్ ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ పార్క్ లాగా చేసి వచ్చిన జనాలకి అనేది ఒక టూరిస్టుగా తయారు చేయడం చాలా మంచిది. మాకు సుమారుగా 3 కిలోమీటర్ల పరిధిలో పక్షులు కూడా ఉన్నాయి. వేరే కంట్రీస్ నుండి వచ్చే పక్షులు కూడా ఉన్నాయి. వాటికి కూడా అనుసంధానంగా ఈ రాయవలసి యండ్ల మల్లికార్జున గుడి దగ్గరలో ఉంది. నెక్స్ట్ మాకు మా విలేజ్కి డ్రైనేజర్ల ప్రాబ్లమ్స్, నెక్స్ట్ రోడ్డు ప్రాబ్లమ్స్, నెక్స్ట్ వచ్చే టూరిస్టులకు కూడా ఇక్కడ ఉండడానికి వసతి కల్పించాలని ఎక్కువగా కోరుకుంటున్నాం. అలాగే ఈ 1 మంత్ కార్తీక మాసంలో జాతర జరిగింది. దీన్ని ఒక పండగ వాతావరణంగా తయారు చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. అలాగే మహాశివరాత్రి కూడా 3 రోజులు చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలాంటి కూడా ఒక స్టేట్ లెవెల్లో ఒక మంచి జాతరగా ఇక్కడ నిర్వహించవలసిందిగా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహించినటువంటి కణితి కిరణ్ గారు అయితే మనతో ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు టెక్కల్ నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అందులోనూ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి రావివలస క్షేత్రాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని జనాల్ని మమేకం చేసుకుంటూ కూడా ఒక వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం ఏపీలో కొనసాగుతున్న ఈ ధోరణిలో భాగంగా అసలు జన సైనికులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో కూడా మనం వారిని అడిగే మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కణితి కిరణ్ గారు నమస్తే. అసలు మీ నాయకుడు తొలిసారిగా ఈ ప్రయత్నం అనేది చేపట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారి మా నియోజకవర్గం ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కళ్యాణ్ గారు కాదు సార్, గతంలో మా కళ్యాణ్ గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు కూడా గతంలో ఇదే దేవస్థానం కోసం అరసవల్లి యండ్ల మల్లికార్జున స్వామి శ్రీముఖలింగానికి సంబంధించి 1 కోటి రూపాయల నిధులు తను అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉండేటప్పుడు అది కూడా ఆయన కేటాయించారు. అలాగే నందిగాం మండలంలో సుమారు 8.5 లక్షలు పెట్టి ఒక గ్రంథాలయాన్ని చేశారు. మన ఏదైతే పవర్ ప్లాంట్ కాల్పుల్లో చనిపోయిన మృతులకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున తన వ్యక్తిగత అమౌంట్ని పంచడం జరిగింది. ఎల్లప్పటికీ కూడా ఉన్నాం మెగాస్టార్ చిరంజీవి గారి మనసులోనే కాదు, ఆ కుటుంబ సభ్యుల మనసులో కూడా టెక్కల్కి ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంది. అదే సెంటిమెంట్గా ఈసారి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. మా అందరికి చాలా సంతోషంగా ఉన్నారు సార్. అదేవిధంగా మీరు క్రియాశీలకంగా కూడా జనసేన స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్నారు. అయితే టెక్కల్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలు కూడా చాలా వరకు తిరిగిన పరిస్థితి. ప్రధానంగా ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని కనుక తీసుకుంటే ఈ గ్రామంలో సమస్యలు అనేవి ఏవి మీ దృష్టి వరకు వచ్చాయి? అది రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ గ్రామస్తులు ఏమని చెప్పదలుచుకున్నారని మీ దగ్గర ఏమన్నా మీతో వాళ్ళు ఏమన్నా ఇప్పటికి రియాక్ట్ అయ్యారా? ఇది పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం సార్. కాబట్టి ఇది ప్రభుత్వ అధికారుల పరిధిలో స్థానిక సర్పంచ్ అలాగే స్థానిక వార్డు మెంబర్ల సహకారంతో ఈ గ్రామానికి ఏది కావాలో వాళ్ళే నిర్ణయించుకునే అవకాశం కళ్యాణ్ గారు కల్పించారు. కాబట్టి నిన్న ఆర్డీఓ గారు వచ్చారు, ఇప్పుడు కూడా ప్రస్తుతం కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. కేవలం గ్రామస్తులు వాళ్ళ గ్రామానికి ఏదేది కావాలో వాళ్ళే అడుగుతారు. ఇక్కడెక్కడ పార్టీలకు సంబంధం లేదు. కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్లో ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం. గ్రామస్తులకు ఏవి కావాలో అదే కళ్యాణ్ గారు ముందు వాళ్ళు పెడుతున్నారు సార్. అంటే ప్రధానంగా అప్పుడు గత 3 సంవత్సరాలుగా మీరు ఈ టెక్కల్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామాన సమస్యలు అయితే మీతో కొంతవరకు యూత్ పాలు పంచుకునే దిశగా కూడా ముందుకెళ్ళారు. అయితే ఈ గ్రామానికి ఎస్పెషల్లీ ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి వచ్చింది?
సార్, రాయవలస గ్రామానికి ప్రధాన సమస్య అయితే కనుక శ్మశానానికి రోడ్డు లేవు. ఇక్కడ వివిధ కుల సంఘాలు ఉన్నాయి. ఆ కుల సంఘాలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్మశాన వాటిక ఉండడం వల్ల ప్రతిదానికి రోడ్డు అన్నది లేదు. మొన్ననే మేము కూడా మా కార్యకర్త వారు మా తల్లి దీంట్లో పాల్గొన్నప్పుడు కూడా చూసాము. ఇదే వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా శ్మశాన వాటికి రోడ్డు అడిగే ఇదైతే కనుక మా కార్యకర్తల సైడ్ నుండి మాట్లాడుతున్నారు. అలాగే స్థానికంగా ఈ రాయవలస ఫెర్రో ఎల్ఐఎస్ ఫ్యాక్టరీ ఉన్నది. ఫ్యాక్టరీ కూడా మూతబడిపోయి ఉన్నది. ఎలాగ మేము కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మేము చెప్పాము ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తాం కాబట్టి ఆ కల్పనలో భాగంగా కూడా వాళ్ళు ఖచ్చితంగా అది రైట్ చేస్తారు. అలాగే ఉత్తరాంధ్ర ఇలవెల్పు ఉన్నారు మన ఎండల మల్లికార్జున స్వామి. ఆ గుడిని ఎలా డెవలప్ చేస్తామో రానున్న రోజుల్లో మరింత మంది యాత్రికులు ఇక్కడ సందర్శించే విధంగా ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా ఖచ్చితంగా వాళ్ళు డిస్కస్ చేస్తారు. మొన్ననే మంత్రి గారు ఈ శివరాత్రి కూడాను ప్రభుత్వ పరంగా జరిపించడం, గతంలో ఎన్నడూ లేనట్టు అన్నదాన కార్యక్రమాలు కూడా చేశారు. అలాగే పైన పవన్ కళ్యాణ్ గారి స్థానిక మంత్రివర్యులు ఇద్దరితో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ రేపటి కార్యక్రమాన్ని అయితే ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ చేస్తాము. ఏదైతే ఆయన మనసులో ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారో ఖచ్చితంగా రాయవలస అభివృద్ధికి సర్వదం మేమందరం కృషి చేస్తాము ఈ సందర్భం చెప్తున్నాం సార్. అయితే స్థానికంగా చూసుకుంటే రావివలస ప్రజల్లో అయితే మరింత ఉత్కంఠభరితంగా రేపటి రోజు గురించి ఈరోజు చర్చల్లో అయితే ఉన్నారనే చెప్పుకోవాలి. ఇటు సచివాలయంలో అధికార వ్యవస్థ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారు. అలాగే ఇటు టీడీపీ కానీ ఎన్డీఏ కూటమి శ్రేణులు కూడా దీనిపైన ముమ్మర ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారనే చెప్పాలి. ప్రధానంగా రేపటి విర్చువాలిటీ షోలో రావివలస పంచాయతీ నుండి కూడా ప్రధానంగా 3 సమస్యలు అనేవి లేవనెత్తే దిశగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఎండల మల్లికార్జున స్వామిని బేస్ చేసుకుని టూరిజంని అభివృద్ధి చేయాలి. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మూతబడి ఉన్నటువంటి ఫెర్రో ఎల్ఐఎస్ ఫ్యాక్టరీని కూడా తెరవాలి. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి పక్షుల విహార కేంద్రం అయినటువంటి తేర్నేలాపురాన్ని కూడా అభివృద్ధి చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలకి ప్రజలకి తార్కాణంగా ఉండేటువంటి ఏదైతే పొలాలు ఉన్నాయో ఆ పొలాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే కాలనీలో కొన్ని ఇళ్ళు ఎప్పటి నుంచి 2012 నుంచి కూడా 2014 వరకు కాలనీలు కొన్ని ఇవ్వలేదు. దానికి కూడా మేము ప్రస్తావిస్తామని కూడా చెప్తున్నారు. ఏదైతే గ్రామానికి సుందరీకరణ కానీ ఇటు 3 విధాలుగా కూడా టూరిజంని అభివృద్ధి చేయాలని వీళ్ళు ప్రధానంగా వాళ్ళ వాదన అయితే రేపటి విర్చువల్ రియాలిటీ షోలో విన్నవించదలుచుకున్నారనేది మనం తెలుసుకోవచ్చు. ఏదైనా కానీ రేపొద్దున పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అయితే తొలిసారిగా చాలా హర్షదాయకంగా ఉందంటూ కూడా యావత్ ప్రజానీకం అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. రేపటి రోజు కోసం అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే రేపటి ఉత్కంఠభరితంగా ఉన్నారని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.